జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తుంది. ఎన్నికలకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. సో ఇక వారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇక మరోవైపు చూసుకుంటే రకరకాల సర్వేలు కూడా వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సో ఒక్కొక్కరు ఒక్కో పార్టీ గెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇంతకీ నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ సో సర్వే ఏం చెప్పబోతుంది, సో ఏ పార్టీ గెలవబోతుంది, సో ఈ సర్వేను బేస్ చేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, సో ఎవరు జెండా పాతబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనిపై మాట్లాడడానికి నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అలాగే సెఫాలజిస్ట్ వి నాగేశ్వరరావు గారు మనతో పాటు మన స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. సార్తో మాట్లాడి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. వెల్కమ్ టు ది స్టూడియో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. అసలు ఈ సర్వే రిజల్ట్స్ తెలుసుకునే ముందు అసలు సర్వే ఎలా జరిగింది సార్? అది పీరియడ్ 9 రోజులు తీసుకున్నాము. 21 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు చేసాం వర్క్. 80 మంది పిల్లలు చేశారు. 11,033 శాంపిల్స్ చేశాము అన్ని డివిజన్లలో. టోటల్గా వచ్చేసి 407 బూత్స్ ఉన్నాయి. ప్రతి బూత్ను కవర్ చేశాము, ఒక బూత్ కూడా వదలకుండా. ప్రతి బూత్లో ఒక 25 to 30 శాంపిల్స్ తీసుకున్నాము మేము. అంటే ఇప్పుడు టోటల్ 9 days అంటున్నారు సర్వే. సో మరి ఈ సర్వేలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటారు? బీఆర్ఎస్ కనిపిస్తుందండి. బీఆర్ఎస్ 9.6% మెజారిటీతో వచ్చారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ బ్యాకప్ అవుతుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? బ్యాకప్ అవుతుందండి, తప్పనిసరి అవుతుంది. ఒకటి ఫస్ట్ థింగ్ సానుభూతి ఒకటి ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి కాంగ్రెస్ ప్రకటించిన పథకాలను ఫెయిల్ అయ్యారు. మ్యాక్సిమమ్స్ పథకాలలో అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో ఒకటి అసహనం ఏర్పడింది, మనకేం చేయలేకపోతున్నారని చెప్పి. దీనికి తోడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారంలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించి కాంగ్రెస్ దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఒక భయం ఏర్పడి రేపు భవిష్యత్తులో మనకు ఇబ్బందులు అవుతాయని ఆలోచిస్తే పథకాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారని చెప్పి పబ్లిక్లో తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే మనం ఇక్కడ ఓటు వేసి బీఆర్ఎస్ గెలిపించడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయ్యేసి ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు కోసం మిగతా 3 years అనే ఫీల్డ్లో పబ్లిక్లో ఉన్నారు. అంటే కాంగ్రెస్ కి ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్ వైపు మళ్ళుతున్నారు ప్రజలంతా. ఓకే. అంటే సో ఎంతమందితో మీ టీం ఎంతమందిని సర్వే నిర్వహించారు? అసలు ఎట్లా నిర్వహించారు? ఫోన్లో మాట్లాడారా? సో డైరెక్ట్గా ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందా? అంటే ఎట్లా ఉండింది? సో దగ్గరికి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళాం. ర్యాండమ్ సర్వే ఉంటుంది. ఒక 5 houses 6 houses ఆ ఏరియా ఒక స్ట్రెంత్ హౌసెస్ స్ట్రెంత్ని బట్టి తీసుకొని కొన్ని హౌస్ స్కిప్ చేసుకొని టోటల్ ఏరియా కవర్ చేస్తాము. కొందరు ఏం చేస్తారంటే మామూలుగా ఈ గల్లీలో వెళ్ళేసి 20 శాంపిల్ చేసేస్తారు, కానీ మొత్తం టోటల్గా బూత్ కవర్ అవ్వదు. టోటల్ ప్రతి బూత్ కవర్ అయ్యే విధంగా సర్వే చేశాం. అంటే బీఆర్ఎస్ సానుకూలత అంటే మెయిన్గా అదే బేస్ చేసుకొని ప్రజలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారంటారా? చాలా ఇష్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ బాగా భయభ్రాంతి గురి చేస్తున్నారు. అంటే సరే దానివల్ల లాభ నష్టాలు మరి ఇక్కడ డిస్కస్ చేసే విషయం కాదనుకోండి. దానివల్ల చాలామంది మేము అనుకుంటే ఒక 75% పీపుల్స్ ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ ఏంటంటే ఈ హైదరాబాద్ భయం ఉన్నది. కొంతమంది ఆక్యుపై చేసుకొని కట్టుకోవచ్చు, ఏదన్నా ఫ్రీగా వచ్చిన ల్యాండ్స్ కట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ మాకు భవిష్యత్తులో ఇబ్బందులు అయితే భయం కూడా కావచ్చు. అంటే కొన్ని డివిజన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది అని వింటూ ఉన్నాం. సో ఎగ్జాంపుల్ వెంగళరావు నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో మీరేం చెప్తారు? అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు బీఆర్ఎస్ గెలుస్తుందని? నాది 24 years అయిపోయి 25th year నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నేను నా జర్నీ ఈ ఫీల్డ్లో స్టార్ట్ అయింది. డోర్ టు డోర్ సర్వే కూడా చేశాను నేను. ఇప్పుడు చాలామంది ఏంటంటే డైరెక్ట్ హెలికాప్టర్కి దిగినట్టు డైరెక్ట్ ఫీల్డ్లోకి సర్వే చేస్తున్న నుంచి బయటకు వస్తున్నారు. సెఫాలజిస్ట్ అనే పేరు పలకరాని వాళ్ళు కూడా ఈరోజు వచ్చేస్తున్నారు. దాని సర్వే అనేది సరిగా దాని ఫండమెంటల్ రూల్స్ తెలియని కూడా మాట్లాడుతున్నారు. నేను 24 years 25th year జర్నీ నాది ఇప్పటికీ. ఎందుకంటే నేను ట్రైనింగ్ నేను గతంలో పనిచేసిన సంస్థలో పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ ఆ డెడికేషన్తో వర్క్ చేస్తాం. సర్వే చేసినప్పుడు మా టీంను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం. నేను ప్రతి క్షణం ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రతి స్టూడెంట్స్ పనిచేసే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని చెప్పి లొకేషన్స్ కూడా మాకు వచ్చేస్తాయి. వాళ్ళ లొకేషన్ ఫొటోస్ వస్తాయి, తర్వాత గూగుల్ ఫొటోస్ వస్తాయి, అన్ని ట్రేస్ చేస్తాం. టోటల్గా ఇప్పుడు వచ్చి అన్ని ఓటర్స్కి యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. 11,033 ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లే చేస్తాను కావాలంటే. ఓకేనా? ఫోన్ నెంబర్స్, వాళ్ళ పేరు, వాళ్ళ హౌస్ నెంబరు, వాళ్ళ తండ్రి పేరు,
వాళ్ళ బూత్ నెంబరు, బూత్లో సీరియల్ నెంబర్ కూడా తీసుకొచ్చేస్తాం. ఓకేనండి, ఇంత డీటెయిల్గా ఇన్వాల్వ్ అయ్యాం. కాబట్టి ఏంటంటే మాకు నమ్మకం ఉంది, గతంలో చేసిన కూడా అట్లా అలాగే మేము సక్సెస్ రేట్ ఉంది. ఇది ఒకటే కాదు, చాలాసార్లు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ మేము ప్రిడిక్షన్స్ ఇచ్చాము, పోస్ట్ పోల్ ఇచ్చాము, అవన్నీ మాకు నియర్ దగ్గరలో ఉన్నాయి. సో మీరు సర్వే నిర్వహిస్తున్న సమయంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల సో ముస్లిం కమ్యూనిటీలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? మేము అబ్జర్వేషన్లో మా పిల్లల తర్వాత మాట్లాడుతున్న టైంలో నాకు తెలుసుకున్నాము. అంటే అజరుద్దీన్ అనేది అక్కడ పొలిటికల్ కాంగ్రెస్ లీడర్ కాదనట్లేము, కాకపోతే పబ్లిక్లో ఎక్కువ తిరిగిన సందర్భాలు తక్కువ అనేది. అప్పుడు ఎలక్షన్లో పోటీ చేశాడు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యాడు. అలాంటప్పుడు ఏంటంటే పబ్లిక్లో మనతో ఎవరు వస్తున్నారు, ఎవరు మూవ్ అవుతున్నారు అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు అది ఏమన్నా 1% అటు ఇటు ఉంటుంది తప్ప పెద్దగా ఉండదు. పబ్లిక్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఈ పార్టీకి వేయాలి, ఈ పార్టీకి వేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు కమిట్ అయిపోయి కూర్చున్నారు, పలానా పార్టీకి వేయాలని చెప్పి. అంటే మీరు ఒక 9 days సర్వే నిర్వహించారు. ఆఫ్టర్ దట్ చాలా సమయం ఉంది మనకి ఎన్నికలకి. సో అంటే ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఏం లేదంటారా? సో పర్టికులర్గా బీఆర్ఎస్ గెలుస్తుంది కన్ఫర్మ్గా అంటారా? ఏమన్నా 2% ప్లస్ కావచ్చు, 2% మైనస్ కావచ్చు. మాకైతే ప్లస్ అవుతుంది అనిపిస్తుంది, 2% ప్లస్ ద్వారా మైనస్ అవుతుంది. ఎందుకంటే నేను గతంలో చేసిన ఎగ్జిట్ పోల్స్ కానీ కొందరు క్లయింట్స్ ఉంటారు కదా, వివిధ అన్ని పార్టీలు నాకు క్లయింట్స్ ఉన్నారు. నేను ఒక పార్టీకి చేసేవాడిని కాదు, అన్ని పార్టీలు అనేసి మాకు క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఏం చేస్తామంటే అందరికి సర్వీస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్క్లో మాకున్న క్రెడిబిలిటీ కనిపిస్తుంది నాకు. మేము ఏం చేస్తున్నాం, మేము ఏంటి పరిస్థితి, మేము ఇచ్చిన రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాం, మా ఎలక్షన్ అయిపోతే మేము చెక్ చేసుకుంటాం, మనం ఇచ్చిన పర్సంటేజ్ ఎంత ఇచ్చాం, వాళ్ళకి వాళ్ళు ఎంత గెయిన్ అయ్యారు, దీంట్లో డిఫరెన్సెస్ ఏమో చూస్తాం. మేము మేబీ 1-2% అంతకంటే ఎక్కువ ఉండదు. చాలామంది వేసాము, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేస్తాం. ప్రజెంట్ తమిళనాడులో వర్క్ నడుస్తుంది, తమిళనాడులో కూడా వరకు. యా, సో ఇప్పుడు సక్సెస్ రేట్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్ మీ సంస్థకు సంబంధించి. సో ఎలా ఉంది సక్సెస్ రేట్? సో 25 to 26 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. 24 years 1-2% డిఫరెన్స్. మాకు ఇంతకుముందు ప్రీవియస్ వర్క్ చేసిన సందర్భాల్లో 1-2% డిఫరెన్స్ తప్ప ఎక్కువ లేదు. అంటే చాలా మంది, అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది బొక్కబార్లు పడ్డారు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అని చేసి. మేము ప్రతిదీ చెక్ చేసుకుంటాం. ఏదంటే కొంతమంది చేస్తారంటే 1000 శాంపిల్స్ 2000 శాంపిల్స్ చేసేసి ఫీల్డ్ అది వస్తారు. కానీ ఏంటంటే మ్యాక్సిమం డివిజన్ వైజ్గా చేసాం శాంపిల్స్. ప్రతి బూత్ వదలాలి, మీకు ఆడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి ప్రతి బూత్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో 3046 శాంపిల్స్ ముస్లిమ్స్ తీసుకున్నాం. దీంట్లో 3046లో బీఆర్ఎస్కి 47.83 ఉన్నట్టు 48%, కాంగ్రెస్కి వచ్చి 39.46 వచ్చింది. అది ఇక్కడ కూడా ముస్లిమ్స్ మామూలుగా అంటే ముస్లింకు అజరుద్దీన్కు సీట్ వచ్చింది, ఎలా మంత్రి పదవి అనుకున్నప్పుడు కూడా ఆ లెక్క వచ్చేసి ఇక్కడ పర్సెంటేజ్ చాలా తేడా ఉండదు చూడండి. సో సార్ ఒకసారి డివిజన్ వైజ్గా చూసుకుందాము. సో డివిజన్ వైజ్గా ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటారు మీ సర్వే బట్టి? అన్ని డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చే అవకాశం. ఇక్కడ మేము స్క్రోలింగ్ కనిపిస్తుంది చూడండి. అది ఒక బోరబండలో మాత్రం హైయెస్ట్ ఉంది, 49% ఉంది బీఆర్ఎస్. మిగతాలో 44, 42, 44, 38, 40 టోటల్గా వచ్చి 42.42, బీఆర్ఎస్ 33.16, 9.26%లో ప్లస్లో ఉన్నారు బీఆర్ఎస్. అంటే చాలా సర్వేస్ చూసాం, రకరకాల సర్వేస్ కూడా వచ్చాయి. సో ఈ పార్టీ గెలుస్తారని కొంతమంది చెప్తే, ఆ పార్టీ గెలుస్తారని మరి కొంతమంది చెప్తున్నారు. సో మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు బీఆర్ఎస్ఏ అని? మా గతంలో ఎక్స్పీరియన్స్, మేము చేసిన వర్క్స్, అక్కడ ఎలక్షన్ తర్వాత వచ్చిన రిజల్ట్, దాన్ని కంపేర్ చేసుకున్న సందర్భాలు చాలా అన్నీ ఉండేవి. అప్పుడు ఏంటంటే మాకు వచ్చిన కంపేర్ చేసిన సందర్భాలు మాకు అది ఉంది కాబట్టి నేను ఇక్కడ టీవీ ముందుకు వస్తగలుగుతున్నాను. ఇవాళ నేను ఫెయిల్ అయినా అనుకోండి, రేపు నాకు నా పేరు అదైపోద్ది కదా, డ్యామేజ్ అవుద్ది కదా మా కంపెనీ నేమ్. కాబట్టి ఇక్కడ ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వస్తాం. లేదు నాకు డౌట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయను. అంటే మీ టీం అసలు అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని టీంని ప్రజల్లోకి పంపిస్తారు? అంటే ఏవే బేస్ చేసుకొని ప్రజల నుంచి రెస్పాన్స్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందని, తర్వాత ఇలా ఫస్ట్ డైరెక్ట్ పోయి మనము ఏ పార్టీ కొడిస్తే ఎవరు ఆన్సర్ చేయరు. ఇప్పుడు నేను చెప్పమంటారు, రకరకాల పద్ధతిలో వాళ్ళతో మాట్లాడేసి అన్న, అక్క, తమ్ముడు అని చెప్పి ఏదో మాటలు పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఓకేనండి. పబ్లిక్ అయితే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉన్నారు. ఇది ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు 23rd ఎలక్షన్ జరిగింది, జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గాలి బాగా వేసింది. ఆ టైంలో
హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. అర్థమైంది అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఎదురుగాలు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ఎదురుగాలు వేసే సందర్భంలో వచ్చేసి ముఖ్యమైన కొన్ని సంఘటనలు చెప్తాను. వరంగల్లో ఒక మినిస్టర్ మీద మొత్తం ఎమ్మెల్యేలు ఏది ఉమ్మడి వరంగల్ జిల్లా మా అందరు ఎమ్మెల్యేలు సీఎం గారికి కంప్లైంట్ చేశారు, వాళ్ళ పద్ధతులు బాగోలేవని. ఒక మినిస్టర్ ఏం చేశారు, మొత్తం కాంట్రాక్ట్స్ అన్న ఆ మినిస్టర్ పట్టుకెళ్తారు, మాకు ఇవ్వట్లేదు ఒకరు అంటారు. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారు, ప్రపంచ బ్యాంక్ లెటర్ రాస్తారు, మా అభివృద్ధి చేయండి తెలంగాణ అని చెప్పి. అసలు ఎవరికి లెటర్ రాయాలో వాళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి ఇంకో మినిస్టర్ అంటాడు దగ్గర మేము మాట్లాడుతూ నేను హామీలు ఇవ్వలేను, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తో లేదని చెప్పండి. పత్రిక మీద టీవీ కెమెరాల ముందు మాట్లాడతారు వాళ్ళ మీటింగ్లలో. అంటే నెక్స్ట్ మేము హామీ ఇస్తే మీకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు, మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తో లేదని చెప్పారంట. అంటే అంతా వాళ్ళకి ఇప్పటికే 2 years ఆ భయం పుట్టుకొచ్చేసి ఈ పబ్లిక్లో వెళ్ళిపోతుంది ఇవన్నీ. వీళ్ళ గొడవలు. మొన్న ఒక మినిస్టర్ కూతురు ప్రెస్ ముందు మైక్ ముందుకు వచ్చేసి కెమెరా ముందుకు వచ్చేసి మాట్లాడింది, ఇట్లా పలానా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఏడుస్తూ మాట్లాడింది. ఇవన్నీ పబ్లిక్లో వెళ్ళిపోతుంటాయి కదా. ఇప్పుడంతా వ్యతిరేకంగా పబ్లిక్లో నిలిచినప్పుడు వ్యతిరేకత కంపల్సరీగా వస్తుంది అది. అలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తున్న ఎట్లా ఊహించగలుగుతాం? జస్ట్ మామూలుగా ఊహించడానికి కూడా ఆలోచించాలి. అవునా కదా? అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, చాలా ప్రచారాలు సభల్లో చూస్తూ ఉన్నారు మీరు కూడా. సో చాలా కాన్ఫిడెన్స్, ఎన్ని సర్వేలు వచ్చినా ఏమొచ్చినా మేమే గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాయి. ఎగ్జాంపుల్, నేను పోటీ చేసినా మీరు పోటీ చేసినా ఓడిపోతాం తెలిసినా పబ్లిక్లో మేము గెలుస్తున్నాం చెప్తాం. ఎందుకంటే చెప్పకపోతే ఇక్కడ ఓట్లు పడే కదా, ఉన్నాయి పోతాయి ఓట్లు. అది కామన్. ఎవరైనా మీరు పోటీ చేసినా నేను పోటీ చేసినా ఎవరు చేసినా ఎక్కడ సర్పంచ్ పోటీ చేసినా ఓడిపోతుండే వాళ్ళకి 4-5 ఓట్లు వస్తున్నా కానీ నేనే గెలుస్తాను చెప్తారు రిజల్ట్ వచ్చేదాకా. అది కామన్. అది ఎందుకంటే మాకు ఆ వర్క్ అట్లా చేసినాం కాబట్టి. ఇంకోటి మాకు ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, నాకు ఒకటే నియోజకవర్గం సర్వే కాబట్టి నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయినా, పూర్తిసారి ఇన్వాల్వ్ అయినా దీంట్లో. డైలీ ఆ ఏరియాలు రౌండప్ చేశాను ఫీల్డ్ నడుస్తున్నప్పుడు. ఇక ముస్లిం వర్గాల దగ్గరకు వస్తే, సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎవరి వైపు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది మీ సర్వే బట్టి? ముస్లిమ్స్ అన్ని పార్టీ, బీజేపీ తప్ప అన్ని పార్టీల వైపు ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్కు ఎక్కువ పర్సెంటేజ్ వస్తున్నారు. అది 47.83 అంటే 44% బీఆర్ఎస్కి వస్తున్నది, 39.46 కాంగ్రెస్కి వస్తున్నది. అంటే సో సార్ మీరు సర్వే చేశాము, సో అంటే మిగతా సర్వే కంటే మీ సర్వే ఏంటి, ప్రత్యేకత ఏంటి సర్వేలో? ఎన్ఎఫ్ఓ సర్వే అంటే మనం తీసుకునే శాంపిల్స్, మన టీం ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ వాడు పోయి సర్వే చేస్తాడు, ఇంటర్మీడియట్ చేసి సర్వే చేస్తాడు. కానీ మేము ఏం చేస్తామంటే డిగ్రీ పీజీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు కావాలి ఫొటోస్ చూపిస్తే వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. డిగ్నిఫైగా షూ వేసుకుంటారు, క్రాఫ్ కరెక్ట్ ఉంటుంది, స్టైల్ అఫీషియల్గా ఉంటారు. ఇప్పుడు డ్రెస్ బాగా లేకుండా పోయినప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సర్వే చేయడం పోతే. కామన్గా డ్రెస్ కోడ్ బాగున్నప్పుడు కరెక్ట్ ఉంటుంది, డ్రెస్ కోడ్ బాగుంటుంది, వీళ్ళకంతా కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తాం మేము, చక్కగా మాట్లాడగలుగుతారు, అలాంటి వాళ్ళని పంపిస్తాం మేము. ఏదో వెళ్ళి చెట్ల కింద రాసుకునే అవకాశం. ఇంకోటి అంటే మేము రోడ్ల మీద, రోడ్ కార్నర్స్, హోటల్స్, షాప్స్ దగ్గర మేము సర్వే చేయము. హౌసెస్కి వెళ్ళిపోతాం, ఇంట్లోకి వెళ్ళిపోతాం, రిక్వెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయి మేము ఇట్లా సర్వే చేయడానికి వచ్చాము, ఇదే పార్టీకి సంబంధించింది కాదు, మేము టీవీ ఛానల్స్ అనాలిసిస్ చేయడానికి చెప్పేస్తాం డైరెక్ట్. ఏ పార్టీకి సంబంధించి కాదు, ఏ పార్టీకి మేము ఇవ్వం రిపోర్టు, మేము టీవీ ఛానల్స్ అనాలిసిస్ చేయడానికి మాత్రం మేము చేస్తున్నాం చెప్పి నాకు కొన్ని టీవీ ఛానల్స్ వచ్చిన, వివిధ ఛానల్స్ వచ్చిన క్లిప్పింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చూపిస్తారు, చూపించి మాట్లాడి తీసుకొస్తారు. అప్పుడు ఏమంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చెప్తారు. కొంతమంది భయపడతారు, కాంగ్రెస్కి ఇస్తారేమో బీఆర్ఎస్కి ఇస్తారేమో, కాంగ్రెస్ చెప్తే బీఆర్ఎస్కి బాధ, బీఆర్ఎస్కి చెప్తే కాంగ్రెస్ బాధ అవుతుంది, పొరపాటున ఎవరి దగ్గర పోతే నా ఇన్ఫర్మేషన్, నా పేరు, నా ఫోన్ నెంబరు, మీ పేరు, ఫోన్ నెంబరు, భర్త పేరు, సన్ ఆఫ్ అన్నీ తీసుకుంటాం. అలాంటి టైంలో ఏమంటే అక్కడ వాళ్ళకు ఈ భయం ఉంటుంది. కాబట్టి మేము డీటెయిల్గా చెప్పేస్తాం, ఇంట్రడక్షన్లో ఫస్ట్ చెప్పేస్తాం, ఇట్లా మేము ఎన్ఎఫ్ఓ నుంచి వచ్చామంటే మేము సర్వే చేస్తున్నాము, ఒపీనియన్ సర్వే చేసుకుంటున్నాం, మేము ఏ పార్టీకి సంబంధం లేదని డీటెయిల్గా చెప్పేస్తాం. దాన్ని అప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిస్తామే, మా పిల్లలు వెళ్ళినప్పుడు నమ్మకం కుదిరిస్తారు, అప్పుడే మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాగలుగుతుంది. లేదా మేము సర్వే చేస్తాం చెప్పండి అమ్మ అంటే వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్తారు, ఏం తలనొప్పి ఎందుకు ఏడుతున్న తలనొప్పి వదిన మేము చక్కగా చేసి నా జీవితం గడిచిపోతున్నది, లేనిపోయిన గొడవలు ఎందుకంటే ఫీల్ అవుతారు కదా జనాలు. అది లేకుండా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు మా దాంట్లో. అంటే సార్ మీ సర్వే ఓకే, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఓకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బట్ ఇప్పుడు ప్రజల్లో అంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి సో వాళ్ళు భయంతోనే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పొచ్చు కదా? ఫోన్ నెంబర్ ఇచ్చారంటే అబద్ధం చెప్పడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ సర్వేలో చెప్పి తర్వాత ఎలక్షన్ టైంలో చేంజ్ అయ్యే మైండ్ సెట్ ఉంటుంది. 1-2% అమ్మ మ్యాక్సిమం, ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. నాకు తెలిసి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కొంత చాలా మంది భయపడుతున్నారు ఎందుకు లేనిపోయి అంటే. ఇంకోటి ఇంకో ఇష్యూ వైరల్ అవుతున్నది,
నవీన్ యాదవ్ రీసెంట్గా గతంలో చేసిన కామెంట్స్ ఉన్నాయి, ఎవరిని గడప దాటనివ్వను మీ బాస్తో సహా. అంటే ఏదైనా కావచ్చు, ఎలక్షన్ టైంలో అలాంటి వర్డ్స్ మాట్లాడద్దు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారి కొంచెం కేసులు నేను చెప్పేది ఒకటి బాగా ప్రచారం అవుతుంది అది. ఎందుకంటే నేను తిరుగుతున్నా కాబట్టి పబ్లిక్లో, మేము వెళ్ళినప్పుడు మేము మామూలుగా వెళ్ళి జనరల్గా కలుస్తుంటాం. వాళ్ళు ఏంటమ్మా ఇలా బ్యాక్ చెక్ వెళ్తాం కదా, వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడేది పక్కన వింటుంటాం. వాళ్ళు మాట్లాడే సందర్భం ఇవన్నీ వస్తుంది. ఎందుకంటే లేని పాయింట్ రేపు భవిష్యత్తులో ఏదైనా ఇక్కడ రౌడీజం లాగా తయారవుతే మేము వ్యాపారం చేసుకుంటాను, ఇంకేదో పని చేసుకుంటాను, నా ఫ్లాట్ ఖాళీగా ఉంది, ఫ్లాట్ దానికి రక్షణ లేకుండా పోతుంది అనే భయం కూడా వచ్చేస్తుంది పబ్లిక్లో. క్యాండిడేట్ మైనస్ ఒకటి, పార్టీ మైనస్, 2 మైనస్ ఉంది దానికి. ప్రతికూల పరిస్థితి ఉన్న పరిస్థితి కాంగ్రెస్ ప్రతికూల వ్యతిరేక పవనాలు వీస్తున్న టైంలో ఇది సీటు గెలవడం కష్టం. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ భర్త చనిపోయాడు, సునీత వాళ్ళ భర్త చనిపోయాడు, అదొకటి సానుభూతి. రెండోది బీఆర్ఎస్కు ఓటేస్తే బాగుంటుంది గతం. ఎందుకంటే ఏం చేస్తారంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం కంటే అంతకుముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ అంటే కంపేర్ చేసుకోరు. ఇప్పుడు గతంలో రీసెంట్గా జరిగిపోయింది, గవర్నమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుంటారు కంపల్సరీ. చేసుకున్న బీఆర్ఎస్ ప్లేస్ పాయింట్ ఉంది ఇక్కడ. బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు క్యాండిడేట్ అది నేను జూలైలో చేసిన సర్వే ఒకటి రిపోర్ట్ చేశాను. బీజేపీకి 23%, 22.95% వచ్చింది. జూలై ఫస్ట్ వీక్లో చేశాను అది. అప్పుడు చేసినప్పుడు క్యాండిడేట్ లేరు, 22.95 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఎంత వచ్చింది బీజేపీకి? 13% వచ్చింది. చాలా తగ్గిపోయింది అది. అంటే ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి, సో అటు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది కాబట్టి ఈ 2 పార్టీలపై కూడా ప్రజలకు ఒక ఐడియా ఉంది. అంటే బీజేపీపై ప్రజలకు ఎలాంటి ఉంది, వాళ్ళ మైండ్లో ఏముంది బీజేపీ పార్టీ గురించి? అంటే బీజేపీ అంటే అక్కడ బీజేపీ పెద్దగా లేదు ఒకటి. రెండొకటి ఏంటంటే క్యాండిడేట్ కూడా అంత ప్రభావితంగా లేడు అక్కడ. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్. అంటే ప్రజలే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అయోమయంలో, సో ఎవరికి ఓటేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు మొత్తానికి ప్రజలైతే. సో మీ సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. అంటే ప్రజలు మైండ్ సెట్ మారొచ్చు తర్వాత, సో అది ఆఫ్ కోర్స్ తర్వాత మిరాకిల్ జరుగుతుంది తప్ప కాంగ్రెస్ గెలదు. టూ ఫ్రాంక్ చెప్తున్నారు. ఏదైనా మిరాకిల్, ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుంది తప్ప. ముఖ్యంగా యూత్స్ విషయానికి వస్తే, సో వాళ్ళు ఎక్కువగా ఎటువైపు ఉండే అవకాశం ఉంది? యూత్ 2 సైడ్స్ ఉన్నారు, బోత్ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 వైపు ఉన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, సో ప్రజలు ఓటర్లు కావచ్చు, సో ఎవరి అలా స్పందన ఎలా ఉంటుంది? అంటే ఎవరికి ఓటేసే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే? బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్. నేను 9.26 ఇచ్చానండి. 2% వెళ్ళిపోయినా అది 7%కి వచ్చేస్తుంది. అంటే సార్ కొన్ని ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసరికి మేము తిరుగుతున్న టైంలో 50% హౌసెస్ కనెక్ట్, అదే ఓటర్స్ కనెక్ట్ అవుతున్నారు. మేము జస్ట్ ఒక ర్యాండమ్గా డివిజన్కి ఒక 2-3 ఏరియాలు చెక్ చేసాం మేము, ఓటర్ లిస్ట్ తీసుకొని. మా వాళ్ళ దగ్గర మేము కొంచెం ఎందుకు ఓటింగ్ పర్సెంట్ తగ్గుతుందని చెప్పి చేయడం కోసం చేస్తే ఈ హౌస్ నెంబర్ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఓటర్స్ ఉండట్లేదు, షిఫ్ట్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ హౌస్ నెంబరే ఉండట్లేరు, ఓటర్స్ ఉంటున్నారు హౌస్ నెంబర్లో. నేను కొన్ని ర్యాండమ్గా చెక్ చేశాను. ఒక 10 గల బూతులు నేను చేశాను దాదాపు. ఎందుకంటే ఓటింగ్ పర్సెంట్ తగ్గడానికి కూడా కారణం అదే. నాకు తెలిసి 50% లేకపోతే 60%, 60 దాటి పరిస్థితి లేదు ఓటింగ్ పర్సెంట్. ఓకే సార్, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ ఓటింగ్ పర్సెంట్ తగ్గితే ఎవరికి లాభం ఉండే అవకాశం ఉంది? ఇంకా అది బై ఎలక్షన్ ఓటింగ్ పర్సెంట్ తగ్గది. ఎందుకంటే బై ఎలక్షన్లో మ్యాక్సిమం వస్తారు ఎక్కడైనా. మీరు చూడండి అన్ని ఒకసారి జరిగినప్పుడు అంటే మామూలుగా అది ఉంటుంది. బై ఎలక్షన్ కాబట్టి కొంచెము అన్ని పార్టీల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పక్కన వేరే ఓటర్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి పక్క ఊరు వెళ్తే వాళ్ళకి తీసుకొస్తారు. ఇంకేదైనా ఉంటుంది, పక్క డివిజన్లో ఉండొచ్చు, పక్క నియోజకవర్గం ఉండొచ్చు. అంటే హైదరాబాద్ సిటీ కదా, ఉద్యోగాలు ఇస్తే వస్తారు, కిరాయికి ఉంటారు, కిరాయి ఇల్లు ఖాళీ చేస్తాం, ఆఫీస్ దగ్గర తీసుకుంటారు నెక్స్ట్ టైం. అలాంటి సందర్భంలో ఓటు ఇక్కడే ఉంటుంది, బట్ వచ్చేసి వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంటే ఓటింగ్ పర్సెంట్ బాగానే ఉంటుంది. ఓటింగ్ పర్సెంట్ ప్రధాన పార్టీల విషయం పక్కన పెట్టేస్తే, సో అదర్స్ కూడా ఇందులో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో వాళ్ళపై ప్రజల నుంచి స్పందన ఏ విధంగా? అదర్స్ అంటే మనకు 8.62% వచ్చింది అదర్స్లో. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఎగ్జాంపుల్, నేను ఆయన ఓటేయాలనుకుంటా, ఇంకొకరి ఫ్రెండ్ ఉంటాడు, ఇంకోరు ఉంటాడు అనుకోండి, 8.62 వచ్చింది అది.
అంటే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో మరి అంటే అది వాళ్ళు వీళ్ళని ఎదుర్కోవాలి కదా. అంగబలము ఆర్థిక బలం అండి ఉండాలి ఎలక్షన్ పోటీ చేయాలంటే. ఇండిపెండెంట్ అంటే ఫైనాన్షియల్ గా చూడాల్సి వస్తుంది, తర్వాత వచ్చేసి వాళ్ళకు పార్టీ కొంత తోడు ఉండాల్సి వస్తుంది. అంటే మాక్సిమం బీఆర్ఎస్ కాబట్టి మరి కొన్ని ప్రాంతాలు ఎందుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు? తక్కువ ఉంది. మొత్తం 407 బూతులలో 140 బూతులలో మాత్రం బీఆర్ఎస్ వెనుకబడింది. అర్థమైందండి. 407 బూతులలో 140 బూతులలో మాత్రం బీఆర్ఎస్ కొద్దిగా మైనస్లో ఉన్నారు అంతే. మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ ముందంజలో ఉంది. సార్ మొత్తంగా మహిళలు, పురుషులు, యువత వీళ్ళంతా కూడా ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే గెలుస్తుంది అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే ఎవరికి ఓటేసే అవకాశం ఉంది అందరు కూడా? అంటే ఇప్పుడు అందరూ వేస్తారు ఓటు. ఇద్దరికి ఉన్నారు కాకపోతే బీఆర్ఎస్ వైపు ఎక్కువ ఉన్నారు. యువత కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. చిట్ట చివరిగా బీజేపీ మాత్రం కనుమరుగైపోతుంది. పార్టీ కనుమరుగు అనట్లేను, మొత్తానికి చివరికి వచ్చేసింది. మూడో స్థానం పడిపోయింది. యా, అంటే మీరు ఇప్పుడు ప్రేక్షకులకు సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఓటకు వినియోగించుకోండి. ఓటకు అనేది ఒకటి మనము ఒక మంచి పరిపాలన అందించడానికి ఇచ్చిన ఓటు, అది రాజ్యాంగం ఇచ్చింది, చేయండి. ఇంకొకటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చెప్పేదంటే మాలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఈ 1-2 months బాగా విసిగిస్తుంటారు. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇట్లాంటి చర్చలు డిస్కస్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం సర్వే జరిపిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాటి సహకరించండి. అంటే మీరు చేసే సర్వేలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే పబ్లిక్ విసుక్కుంటుంటారు, కామన్ అది. ఇప్పుడు నేనే ఉన్నామా, రోజు 4 వచ్చి సర్వే అడిగారు అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతా చెప్పండి, ఇబ్బంది పడతాయి కదా, కామన్. కాబట్టి పబ్లిక్ కొందరికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందరూ సర్వేలు చేస్తున్నాం, మాకు ఈ రిపోర్ట్ వచ్చి చెప్తున్నాం, పబ్లిక్ గురించి ఎవరు చెప్పట్లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఇలా ఉన్న కారణం అది ఇవాళ రిపోర్ట్ ఇచ్చాక మీ ముందు కూర్చోవడం కారణం పబ్లిక్ సపోర్టే. సార్ ఫైనల్గా మీరు ఒక సర్వే సీఈఓగా ఒక్కొక్క పార్టీ గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గురించి. ఇంకా పార్టీల గురించి డిస్కస్ చేయడానికి ఇది రాజకీయ వేదిక కాదు. నార్మల్ అంటే పబ్లిక్ వ్యూ పాయింట్లో మీరేం చెప్పాలనుకున్నారు? పబ్లిక్ వచ్చేసి ఇప్పుడు బీజేపీ అనేది ఒక పార్లమెంట్ ఎలక్షన్లలో కొంచెం గణనీయంగా ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోకల్ బాడీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అది కామన్గా ఏంటంటే ఓటు షేర్ మారుతుంటుంది. అంటే ఇప్పుడు ఈ చేస్తున్న సర్వేలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారా దీనివల్ల? సర్వేల వల్ల పబ్లిక్ ఏం జరగబోతుంది లోపల యాంగ్జైటీ ఉంటుంది పబ్లిక్లో. ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఓటర్ అనుకోండి, ఏం జరుగుతుంది, ఎవరు గెలవబోతున్నారు రోజు కనిపిస్తుంటుంది, వాళ్ళు ప్రచారం జరుగుతుంటాయి. అదంతా మేము కొంచెం వాళ్ళకు టెన్షన్ ఫ్రీ చేస్తున్నాం. ఒకటి మేము ఆ సర్వేలు వచ్చేసి ఇది ఒకటే కాదు, మార్కెట్ రీసెర్చ్ చేస్తాం, సోషల్ రీసెర్చ్ చేస్తాం. ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వెహికల్ కార్ కావచ్చు, 2-wheeler కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, లిక్కర్ కావచ్చు, అన్నిటి మీద సర్వే చేస్తుంటాం మేము. అన్నిటి మీద సర్వే చేయడం వల్ల ఉత్పత్తులు ఎగ్జాంపుల్ కొత్త బైక్ మార్కెట్లో రావాలనుకోండి, రిలేటెడ్ బైక్స్ ఉంటాయి కదా, సిమిలర్ ఉన్న బైక్స్, వాటి మీద ఒక సర్వే నిర్వహిస్తాం. మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుందా, రన్నింగ్లో క్లచ్ కరెక్ట్ ఉందా, ఎక్సైడ్ కరెక్ట్ ఉందా, మీకు అన్కంఫర్ట్ ఉందా, మనకు ఇది బాగుంది, అన్ని రకాలుగా అన్ని క్వశ్చన్ చేస్తాం. ఏ బైక్లో అయితే బాగా టాప్ మోటార్స్ బైక్లలో ఉన్న మైనస్ని తీసుకొని కొత్త బైక్లు చేసేటప్పుడు, కొత్త కంపెనీ వాడు బైక్ తయారు చేసేటప్పుడు ఈ మైనస్లను రెక్టిఫై చేసుకుని పనిచేస్తారు. ఇది ఒక నాట్ ఓన్లీ ఎలక్షన్ సర్వే, ఇవన్నీ మిగతా సర్వే కూడా చేస్తాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎన్ఎఫ్ఓ సర్వేకి సంబంధించి అలాగే సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, సో ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది, అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సో ఏ పార్టీ గెలవబోతుందనేది ఎన్ఎఫ్ఓ సర్వే నుంచి మనకి రివీల్ అయింది. సో బీజేపీ పార్టీ గెలవబోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ తనకి అనుకూలంగా మలుచుకుంటుంది. సో ఈ పార్టీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని సార్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి HM TV.